అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇస్మార్ట్ రాజా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ఇస్మార్ట్ రాజా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుందండి, దాన్ని కూడా కొట్టి యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇక విషయంలోకి వెళ్ళిపోదామా. ఇవాళ సెలబ్రిటీ ఎవరు అంటే అతని పేరు గణేష్ రెడ్డి. అందగాడు, యువకుడు, త్వరలో వెండితెర మీద హీరోగా కనిపించబోయేవాడు. గణేష్ రెడ్డి అంటే ఐ థింక్ మీలో చాలామందికి తెలియకపోవచ్చు. చాలామంది వదినమ్మ చూస్తూ ఉండుంటారు కదా. ఆ వదినమ్మలో ప్రభాకర్కి ఆఖరి తమ్ముడు, చిన్న తమ్ముడు, ముద్దుల తమ్ముడు నాని. నాని అంటే ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు, కదా? బాగుంటాడు కదా, మంచివాడు. నన్ను మనస్ఫూర్తిగా మావయ్య అని పిలిచేవాడు. కానీ మావయ్య అని పిలవడవాడు, మాయ్య అంటాడు. మనస్ఫూర్తిగా, ప్రేమగా, హార్ట్ఫుల్గా నేను లొకేషన్కి రాగానే నా దగ్గరకు వచ్చేసి మాయా బాగున్నారా అని ప్రేమగా పలకరించే వాళ్ళలో మొట్టమొదటి వాడు. వాడంటే కూడా నాకు చాలా అభిమానం, ప్రేమ. ఇంకా మాట్లాడదామా? ఇది ఇంటర్వ్యూ కాదండి, మా మేనల్లుడితో సరదాగా కబుర్లు చెప్పుకునే ఒక చిట్ చాట్. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగారు ఏమంటారన్నా? ఓకేనా? గణేష్ రెడ్డి గారు హాయ్ మాయ. అండ్ మీరు కూడా బాగా నేర్పించారు కదా మాయ గారు సెట్లు. అవునరా. వద్దు. ఫస్ట్ ఒకటి చెప్తున్నాను రా. కొంతమందిని చూస్తే ఎందుకు మెచ్చుకోబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుద్ది, పెట్టబుద్ధి అవుద్ది అంటారు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఏదో ఇంటర్వ్యూలో గొప్పగా ఏదో కావాలని చెప్పట్లా. ఫస్ట్ నీ మీద నాకు గుడ్ ఇంప్రెషన్ లేదు, ఎందుకో తెలీదు. రీజన్ ఏంటి అంటే నేను చెప్పలేను. ఎందుకు నువ్వంటే నాకు నచ్చేది కాదు. ఏదో ఎలర్జిక్గా ఫీల్ అయ్యి మనసులో తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ రాను రాను మనం షూటింగ్ చేసి మన పరిచయం పెరుగుతున్న కొద్దికి నాలో నువ్వు ఎప్పుడూ నన్ను గౌరవించావు, నేను ఒప్పుకుంటా. డే 1 నుంచి నువ్వు నన్ను చాలా మర్యాదగా, సీనియర్ ఆర్టిస్ట్గా చాలా గౌరవంగా, చాలా మర్యాదగా ఉండేవాడు. కానీ నాకే ఇష్టం ఉండేది కదా ఫస్ట్లో. కానీ రాను రాను నీతో జర్నీ చేస్తున్నప్పుడు నువ్వు చూపించే ప్రేమ, ఎఫెక్షను, గౌరవం, ఎందుకో నువ్వంటే నాకు ఒక మంచి, ప్రస్తుతం అప్పుడు నేను ఎంత బ్యాడ్గా ఫీల్ అయ్యానో ఇప్పుడు నువ్వంటే నాకు అంత గుడ్ ఇంప్రెషన్ ఉందిరా. నువ్వు నమ్మపో. కానీ ఒకరోజు షూట్ భాగంగా ఏదో నా కూతురుని ఏదో అన్నావు అని చెప్పేసి నిన్ను రోడ్డు మీద కొట్టుడు కొట్టేశాను, గుర్తుందా? పిచ్చ కొట్టుడు కొట్టాను. అప్పుడు కూడా నీ మీద నాకు గుడ్ ఇంప్రెషన్ లేదు. సగం అప్పుడు నాకు గుడ్ ఇంప్రెషన్ లేదు. కొడదాం అనుకున్నాను, కానీ అది పద్ధతి కాదు, ఆర్టిస్ట్గా ఉండి కొట్టడం పద్ధతి కాదని. కానీ యాక్ట్ చేసేటప్పుడు, ఆ ఫైటింగ్లో కొట్టేటప్పుడు డెఫినెట్గా ఎంత జాగ్రత్తగా యాక్ట్ చేసినా ఒక 10% అంటూ తగులుతాయి దెబ్బలు, నీకు తగిలి ఉంటాయి. ఆ టైంలో నా గురించి నువ్వేమో అనుకున్నావు మనస్ఫూర్తిగా చెప్పేసి, ఓపెన్గా చెప్పు, అసలు ఏమీ ఇబ్బంది పడకుండా. ఓపెన్గా అంటే ఏం లేదు మా గారు, మీరంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే స్పెషల్గా నాకు ఇష్టమైన హీరోతో మీరు యాక్ట్ చేశారనమాట. ఎవరు? ఉదయ్ కిరణ్ గారు. ఓ, ఉదయ్ కిరణ్ అవునన్నా కాదు, బాగా ఇష్టం. ఎప్పుడు అడిగినా కూడా ఉదయ్ కిరణ్ గారి గురించి చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఎప్పుడు సెట్లో కూడా ఉదయ్ కిరణ్తో ఎలా ఉండేవారు అని అడిగేవాడు కదా. అవును. ఇంకా నాకు అప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట ఈ ఉదయ్ కిరణ్తో యాక్ట్ చేసిన మాయ గారు. అండ్ మనలో ఇక్కడ కూడా మాయ గారు అండి నాకు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మీ వాళ్ళ అండ్ సీన్ ప్రకారం అయితే నాకు ఫస్ట్ అయితే కొంచెం గట్టిగానే తగిలే మాయ గారు, అది బయటికి చెప్పకూడదు. గట్టిగా ఏం తగలేదు, కొంచెం తగిలి ఉంటే నాకు చిన్న దెబ్బ గట్టిగా అనిపించుంటుంది. అంటే మీరు యాక్టింగ్ చేయలేదు, జీవించారు. లేదు లేదు లేదు. అక్కడ నుంచి సీరియల్లో కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఆ సీన్ మాత్రం అవును మంచి రేటింగ్ వచ్చింది. ఆ ఎపిసోడ్ కానీ అవన్నీ బాగా క్లిక్ అయ్యాయి. సో మంచిగా వెళ్ళింది జర్నీ. అదైతే నాకు ఇప్పటికీ 2 times అనుకుంటా మీరు కొట్టారు. సో దానికి చెల్లి కూడా మా అన్నయ్యలు కూడా ఇచ్చారు అనుకుంటా. అందరినీ కొట్టా, నన్ను ఎవరు కొట్టలే ఇంతవరకు. కొట్టారు మాయ గారు మీరు, ఏదో చిన్న చిన్నగానే, ఎక్కువ కొట్టింది చెప్పాలి మన ఆడియన్స్ కదా. ఓకే, అది చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళందరూ. సరే, నేను కొట్టినప్పుడు ఏంట్రా వీడు అని నువ్వేమన్నా ఏమని ఫీల్ అయ్యావు ఆ టైంలో?
అంటే యాక్టింగ్ చేస్తే బాగుంది అనిపించింది, జీవించరు కదా అదే బాధ అనిపించింది. ఓకే. నా పరిస్థితి ఇలా ఉంటే మా ఇద్దరు అన్నయ్యల పరిస్థితి ఏంటో అనుకున్నాను. ఏది భరత్ అన్నయ్య అండ్ లక్ష్మణ్ అన్ననే కదా, వాళ్ళని కూడా పాపం. వాళ్ళ కొట్టక ముందే ఎగిరిపోయేవారు వాళ్ళు. అక్కడ బాగానే వచ్చింది నాకు. మీరు ఇలా చెయ్యెత్తు ముందే గాల్లో ఎగిరేవారు వాళ్ళు. చెయ్యత్తక ముందే భయపడేవారా? సరే అయితే నన్ను తిట్టుకోవాలా నువ్వు? తిట్టుకోలేదు. ఇంక నా అదృష్టం మాయ గారు. అంటే నేను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. సో మీలాంటి అందరు పెద్దవాళ్ళతో యాక్ట్ చేయడం నా అదృష్టం నిజంగా. అంటే ఇలాంటి సీన్స్ పడడం కానీ అవన్నీ అది నీ మంచితనం రా. అందుకే నేను రాను నేను లైక్ చేయడం మొదలెట్టా. నిజమండి, నేను వదినమ్మ షూటింగ్కి వెళ్తే మా ఇద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా కానీ మా ఇద్దరి మధ్య ఎప్పుడు నేను పెద్దవాడిని వాడు చిన్నవాడు అని ఎప్పుడు మేమిద్దరం చాలా సరదాగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. మేము ఏదున్నా నాకు వచ్చి చెప్తాడు. నాకు తెలిసి ఆ లొకేషన్లో వదినమ్మ లొకేషన్లో ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం మే ఇద్దరమే. షార్ట్ గ్యాప్ ఉంటే చాలు మే ఇద్దరం ఒక చోటే కూర్చుంటాం, సరదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, గణేష్ రెడ్డి గారు. గారులు ఎందుకు, ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు కదా. సరే గణేష్, ఇంకేంటో చెప్పు. నీ కాలేజీ లైఫ్లో నువ్వెవరు, అంటే నువ్వు గుడ్ స్టూడెంట్వా బ్యాడ్ స్టూడెంట్వా ఫస్ట్ అది చెప్పు. రెండు మాయ గారు. ఓ, అంటే చదువులో అంటే మరి అంత టాపర్ ఏం కాదు, జస్ట్ మంచిగా పాస్ కూడా కాదు, మిడిల్లో ఉండేవాడిని ఇటుక కాటు. ఓకే. సో వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఏంటంటే నేను బాగా డ్యాన్స్ చేసేవాడిని, ఎక్కువ లైక్ ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వాలంటీర్గా నేనే ఉండేవాడిని. సో వీడు ఎక్కడి నుండి వస్తాడో తెలియదు, అప్పటి వరకు కాలేజీకి రానివాడు. కరెక్ట్గా అప్పుడు ఏదైనా ఈవెంట్ అయినప్పుడు ఏదైనా కానీ అప్పుడు మాత్రం అటెండ్ అయిపోతాడు అనమాట. నాకేంటంటే చిన్నప్పటి నుండి బాగా ఇష్టం సినిమాస్ కాబట్టి ఒక షర్ట్ వేసుకుని వెళ్ళేవాడిని కాలేజ్కి. అందరూ ఒకే షర్ట్ వేసుకుంటారు అంటే ఒక కాలేజ్ డ్రెస్ అయితే వేసేవాడిని, ఇంకా బ్యాగ్లో ఒక షర్ట్. కాలేజ్ డ్రెస్ నాని. ఈ మధ్య నాకు ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. సో యాక్సెప్ట్ చేశాను అనుకో. అతను నాకు ఒక మెసేజ్ పెట్టాడు నాకు. వాడు ఇలా వదినమ్మలో నాని క్యారెక్టరు గణేష్ రెడ్డి, నేను క్లాస్మేట్స్ అండి కాలేజీలో అని పెట్టాడు. ఓ అలాగా అన్నాను. అప్పుడు నేను క్యాజువల్గా ఎట్లా ఉండేవారు మీరు ఏంటి అని అడిగితే వాడు ఒక మాట చెప్పాడు. ఆడు చాలా తుంటరి, ఆడవాళ్ళని ఎక్కువ ఏడిపించు తినేవాడు. ఒకసారి వాళ్ళ ఎవరినో ఏడిపిస్తామంటే వాళ్ళ అన్నో తమ్ముళ్ళో ఎవరో వచ్చి కొట్టారు, చాలా తుంటరిగాడు అని అన్నారు. అది ఎంతవరకు నిజం చెప్పు. ఈ స్టోరీ బాగా రాసిన మాయ గారు. ఈ స్టోరీ మాత్రం, ఈ సీన్ మాత్రం మీరు బాగా అనుకున్నారు అనమాట. బాగా అల్లేనా? నాకు యాక్ట్ చేయడం వచ్చారు, ఆ కథలు అల్లడం రాదు నాకు. ఫేస్బుక్లో పెట్టాడు, నీకు స్క్రీన్ షాట్ తీసి నీ వాట్సాప్ చేయమంటావా? చెయ్యండి. అంటే నేను అబద్ధం ఆడుతున్నాను నీ ఉద్దేశం? అబద్ధం ఆడరు మీరు. ఎలా అంటే లైక్ ఏదైనా ఇప్పుడు నువ్వు అక్కడ ఆడపిల్లని ఏడిపించావా లేదా ఫస్ట్ అది చెప్పు. వచ్చి నిన్ను కొట్టారా లేదా? నేను వదినమ్మలు ఎలా కొట్టానో అలా వచ్చి కొట్టారా లేదా? అమ్మాయిలతో మాత్రం జాగ్రత్తగా ఉంటుంది, ఎవరితో జాగ్రత్త ఉండకపోయినా. లేదు, నీకు ఇంటర్వ్యూ అయిపోయినాక నీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను నీకు. అది కూడా వీలైతే ఆ మెసేజ్లో కింద కామెంట్స్లో పోస్ట్ చేస్తాను. పెట్టిస్తా, డెఫినెట్గా పెట్టిస్తా. అబద్ధాలు ఆడతావా? లేకపోతే ఏంటి చెప్పండి. ఎక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావా? యాక్టింగ్ లేదు అంటే యాక్టింగ్ బై బర్త్ బ్లడ్లో ఉంది. అంటే నేను కించపరచను కానీ మా గారు, ఇప్పుడైతే ఎవరైతే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవుతున్నారో యాక్టింగ్ అనేది నా దృష్టిలో అయితే నేర్పించేది కాదు మా గారు. బేసిక్స్ అనేవి నేర్పిస్తారు. యాక్టింగ్ అనేది మనలో ఉండాలి, ఆ ఫీలింగ్. కాబట్టి ఆ ఫీలింగ్ ఎవరు నేర్పించేది కాదు నేను అనుకుంటున్నాను. లేదు, ఇది కరెక్ట్. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పా. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్పరు. యాక్టింగ్ అనేది నటన అనేది మన బాడీలో బ్లడ్లో ఉండాలి. ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు పాలిష్ చేస్తారు. కెమెరా ఫేసింగ్, ఇవి లైటింగ్ ఎలా ఫేస్ చేయాలని పాలిష్ చేస్తారే కానీ వాళ్ళు యాక్టింగ్ నేర్పరు. కాబట్టి యాక్టింగ్ అనేది మనలో ఉండాలి. వెరీ గుడ్ రా నాని.